ఆయనకు ప్రార్థన చేస్తే వారి జీవితములలో మేలులు దయచేయవాడు. హల్లెలూయా. ఎంతోమంది జీవితాలలో ఈ సంవత్సరం అంతా కూడా కల్వరీ గ్రేస్ పరిచర్యలలో, ఇరుకులలో, ఇబ్బందులలో, శ్రమలలో, అనారోగ్యాలలో కొంతమంది వెళ్ళినప్పుడు కుటుంబ కష్టాలతో, సమస్యలతో, ఉద్యోగ సమస్యలతో వెళ్ళినటువంటి వారి జీవితాలలో దేవుడు చేసినటువంటి ఆ పరిస్థితులను దాటించుకొని ముందుకు నడిపించాడు. దేవుడు వారి జీవితాలను దీవించాడు. అందులో ఒక చక్కటి సాక్ష్యమే ఇప్పుడు మీతో పంచుకుంటున్నది. సహోదరుని పేరు కిరణ్. చాలా కాలం నుంచి మా పరిచర్యలలోనే వస్తూ ఉంటున్నాడు. ఏంటంటే ఈ సంవత్సరంలో కొన్ని నెలల క్రితం, ఐ థింక్ ఆగస్ట్ నెలలో ఉన్నట్టుండి ఒకరోజు రాత్రి 12:30 కాడ ఫోన్ వచ్చింది వాళ్ళ భార్య దగ్గర నుంచి, కుసుమ దగ్గర నుంచి. ఏంటనంటే ఏడ్చుకుంటూ ఫోన్ చేసింది. ఏడ్చుకుంటూ భయపడుతూ, అన్న ఏమ్మా ఏడుస్తున్నావు, ఏమైందమ్మా, ఏం సమస్య ఏమైందమ్మా అంటే ఫోన్లో వినగానే భయపడ్డాను అనమాట. ఇద్దరు భార్యాభర్తలు ఏమన్నా కొట్లాడుకొని అమ్మాయి అన్నట్లు ఆలోచన వచ్చేసింది అనమాట, అమ్మాయి ఏడుస్తూ ఉంటే. ఎందుకంటే మంచిగా ఉన్న పరిస్థితులు అంతా బాగానే ఉన్నాయి. బట్ ఎందుకో నాకు అనిపించట్లేదు. అన్న లేదన్నా హాస్పిటల్లో ఉన్నాం. ఏమైందమ్మా అనగానే హాస్పిటల్లో ఉన్నామన్నా. ఏమైంది అని అంటే, అన్న ఇక్కడ సాయినగర్లో ఒక హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాము. ఉన్నట్టుండి చెస్ట్లో పెయిన్ అని చెప్పి, గుండెల్లో నొప్పి అని చెప్పి పరిస్థితి వచ్చింది. వెంటనే తీసుకొని వచ్చాము. డాక్టర్స్ వచ్చి వెంటనే ఈ అబ్బాయికి హార్ట్ అటాక్ వచ్చింది, స్టంట్ వేయకపోతే ఇమీడియట్గా వెంటనే మరణం కూడా సంభవించేటువంటి పరిస్థితి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అతను చూసి ఐసీయూలో అడ్మిట్ చేశారు. నేను ఒక్కదాన్నే ఉన్నాను, నాకు భయం వేస్తుంది అనగానే, అమ్మ మీరు అర్థం కావట్లేదు, ఆరోగ్యంగా ఉన్నాడు, మాతో ఎప్పుడు తిరిగేటువంటి వాడు, ఏదైనా గ్యాస్ట్రిక్ సమస్య ఏమన్నా వచ్చిందేమో ఆలోచించండి అమ్మా. నేను అదే అడిగానన్నా అని ఇంక ఫోన్ పెట్టేసింది అనమాట. ఏడ్చుకుంటూ ఇంకా అర్థం కాక వాళ్ళు ఏదో పిలిచేసరికి వెంటనే రాత్రి 12:30 కాడ వెళ్ళాము. నేను, తర్వాత ఇంకొక 2 పిల్లలు తర్వాత వచ్చారు. హాస్పిటల్లోనికి వెళ్ళాము. డాక్టర్ని అడిగితే, లేదండి ఈయనకు గుండెకు వెళ్ళేటువంటి 2 నరాలు, లేకపోతే ఆ వెజల్స్, ఆ ద్వారాలు, గుండె ద్వారాలు అనేవి 2 కూడా, ఒకటి 90% 90% మూసుకొని పోయింది, ఇంకొకటి 70% మూసుకొని పోయింది. 90% మూసుకున్న దానికి వెంటనే స్టంట్ వేయాలి, లేకపోతే మనిషి బ్రతకడం కష్టము అనేటువంటి మాట చెప్పారు. ఈ అబ్బాయికి ఆ విషయం తెలియదు, లోపల ఐసీయూలో ఉంటున్నాడు. ఏంటంటే భయపడతాడు, చెబితే మాట్లాడుతున్నాడు, కళ్ళు తెరిచే ఉన్నాడు. అన్న వచ్చారు కదన్న, ఏమో అన్న అర్థం కావట్లేదు, వీళ్ళు ఏదో అంటున్నారు కానీ అని అంటే, ఏదో గ్యాస్ట్రిక్ నాకేం అర్థం కావట్లేదు, నొప్పి వస్తుంటే జాయిన్ అయ్యాము అన్నారు. వెంటనే 12:30, 12:45 ఆ సమయంలో జాయిన్ అయినటువంటి తర్వాత దేవుని మహాకృప ఏంటంటే, పెద్ద డాక్టర్లు, ఆ హాస్పిటల్లో ఉంటున్నటువంటి పెద్ద డాక్టర్లు అక్కడే ఉన్నారు. ఎందుకు ఆ రోజు తెలియదు. వెంటనే వెళ్ళాము, మాట్లాడాము. వితిన్ హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్లో అబ్బాయికి మాట్లాడేసి అంతా అప్రూవల్స్ అంతా తీసుకొని వచ్చేసి, మామూలుగా ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ వేరే కానీ ఆరోగ్యశ్రీ కింద అప్రూవల్ రావాలి అని అంటే 1 డే కామన్గా ఆ టైం పడుతుంది అని విన్నాను. కానీ వెంటనే అప్రూవల్ రావడము, వెంటనే అదంతా జరిగిపోవడము, వితిన్ హాఫ్ అన్ అవర్లోనే ఈయనకు స్టంట్ వేసేయడము. ఆ తర్వాత ఉదయం ఏం జరిగిందంటే, తర్వాత అంతా నార్మల్గా ఉంది, ఐసీయూలో పెట్టారు. ఉదయం మాట్లాడడానికి వెళ్ళాము. అంతవరకు ఈయనకు తెలియదు ఏం కిరణ్ ఎలాగుంది అని అంటే, ఏమో నాకు తెలియదు, ఇప్పుడు అంతా బాగానే ఉంది, వీళ్ళు ఎందుకో టెన్షన్ పడుతున్నారు, నీకు స్టంట్ వేశారు కిరణ్ అని చెప్పాను. ఉదయం ఎప్పుడు 10 గంటలకు కూడా 11 గంటలకు కూడా వెళ్ళి, అప్పటి వరకు ఈ అబ్బాయికి తెలియదు అది హార్ట్ అటాక్ అని. పెయిన్ అనుకుంటున్నాడు, ఏదో అనుకుంటున్నాడు, తెలియదు. కానీ అంతవరకు తెలియదు అబ్బాయికి వచ్చినది గుండె నొప్పి అని, స్టంట్ వేశారు అని. డాక్టర్ గారిని అడిగాం, డాక్టర్ గారు ఎందువల్ల ఈ అబ్బాయికి బీపీ లేదు, షుగర్ లేదు, చెడు అలవాట్లు లేవు, దేనివల్ల వచ్చినది అని అంటే, అబ్బాయి లైఫ్ స్టైల్ ఏంటంటే కొద్దిగా బాగా తింటాడు, రెండోది ఏంటంటే కొంచెము వర్క్ స్ట్రెస్ అనేటువంటిది ఎక్కువగా ఉంది, దీనివల్ల ఈ కొలెస్ట్రాల్ అంతా ఎక్కువైపోయి ఈ విధంగా జరిగింది. అయితే ఆ సమయానికి డాక్టర్లు ఉండడము, ఇంకొకటి ఏంటంటే అంత నొప్పిలో కూడా ఏంటో అని తెలియక బైక్లోనే భార్యను కూడా కూర్చోబెట్టుకొని వెళ్ళాడు. అప్పటి వరకు వాళ్ళకి తెలియదు ఏంటంటే చెస్ట్లో పెయిన్ అనేది ఏదో గ్యాస్ట్రిక్ వల్ల వచ్చింది అనుకొని వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగింది, ఆ తర్వాత స్టంట్ వేయడం జరిగింది, తర్వాత కొన్ని నెలలకు ఇంకొకటి జరిగింది, దానికి కూడా వేయడం జరిగింది. దేవుని యొక్క మహాకృపలో ఏ సమస్య లేదు. డాక్టర్స్ అంతా ఇప్పుడు నార్మల్గా ఉంది, నీ ఆరోగ్యము చక్కగా ఉంటుంది, సరైనటువంటి ఆహారపు అలవాట్లు మార్చుకొని కొద్దిగా వాకింగ్ అనేది చేస్తే సరిపోతుంది అని అన్నారు. ఆ సమయానికి దేవుడు అన్నింటినీ సమకూర్చి ఆయనే కృప చూపి, ఆ సమయంలో చాలామంది అండి, కొంతమంది కార్డియాక్ అరెస్ట్ అయి మరణించినటువంటి వారు, లేకపోతే ఆ పరిస్థితుల్లో ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయితే యేసయ్య తన చల్లని చూపు బిడ్డ మీద ఉంచి, కుటుంబం మీద ఉంచి, వెంటనే తనకు ఆపరేషన్ మీన్స్ స్టంట్ వేసేలాగా చేసి ప్రాణాపాయం నుంచి తప్పించి తన కుటుంబాన్ని, తన జీవితాన్ని, ఒక వ్యక్తి మరణిస్తే తను మరణించినట్లు కాదండి, ఆ కుటుంబం అంతా కూడా రోడ్డున పడినట్లే. సంపాదించే వ్యక్తి కుటుంబానికి, కానీ దేవుని యొక్క కృపలో ఏ సమస్య లేకుండా కాపాడాడు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుచుకుందాం. గ్లోరీ టు జీసస్. గాడ్ బ్లెస్ యూ బ్రదర్.